అవును. శ్రీదేవి గారు ఈరోజు వాణిశ్రీ వచ్చారా? వాణిశ్రీ గారు ఒక్క నిమిషం గురుగారు చూస్తాను. ఎందుకంటే ఆమె రికార్డ్ చేస్తున్నారు కదా అప్పుడప్పుడు పాఠాలు. రాలేదు గురుగారు, కనబడట్లేదు. రాలేదు. ఒక్క ఆహా. నిమిషం ఒక్క నిమిషం లైవ్ చూస్తాను. రాలేదు రాలేదు గురుగారు. రాలేదు. సో అలాగైతే ఈరోజు రికార్డింగ్ ఉండదు మరి. కనబడ్డారండి. వచ్చారు. వచ్చారు. స్వాగతం. గురుగారు నమస్కారం. గురుగారు నమస్కారం. సరే, ఎవరు చదువుతారండి మణిత్రయ ప్రార్థన? ఏనాక్ష సమామ్నాయం అధిగమ్య మహేశ్వరాత్ కృష్ణ వ్యాకరణం ప్రోక్తం తస్మై పాణినీయ నమః. వాక్యకారం వరరుచిం భాష్యకారం పతంజలిం పాణిని సూత్రకారం చ ప్రణతోస్మి మునిత్రయం. శ్రీ గురుభ్యో నమః. ధన్యవాదాలు. మనము కృదంత ప్రకరణం చదువుకుంటూ ఉన్నాము. ఈ కృదంత ప్రకరణంలో మనం దాదాపు ఒక 15 మెట్లు ఎక్కి ఆ ప్రక్రియ మొత్తం పూర్తి చేసి రూపసిద్ధి చేస్తాము అని తెలుసుకున్నాము. అయితే ఆ రూపసిద్ధి ఎలా జరుగుతుంది అంటే మెట్టు తర్వాత మెట్టు, సోపానం తర్వాత సోపానం ఎలా వెళ్తామో మనం చదువుకుంటూ ఉన్నాము. ఇప్పటి వరకు మనం 4 సోపానాలు నేర్చుకున్నాము. ఆ 4 సోపానాలు ఏమిటో ఒక్కసారి మనము పరామర్శించి ఆ తర్వాత ముందుకు వెళ్దాం. మొదటి సోపానము అంటే కృత్తువృత్తి. కృత్తువృత్తి అంటే విగ్రహ వాక్యంలోని కొంత భాగానికి కృదంతంగా మార్చబడే సమర్థత ఉందా లేదని చూడటము. ఎలా అంటే మనము రాముని చేత రావణాసురుడు చంపబడ్డాడు అనే వాక్యం ఉంది. అది మనం ఏమంటాము? లంగలో అయితే రామేణ రావణ అహన్యత అంటాము కర్మణిలో. అలాగే లిట్లో అయితే రామేణ రావణ జఘ్నే అంటాము. మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఈ కర్మణ ప్రయోగాలు మనకు ఆత్మనేపది రూపాలుగా కనిపిస్తూ ఉంటుంటాయి. అది అలా ఉంచి మనము ఈ రాముని చేత రావణాసురుడు అహన్యత కానీ జగ్గినే బదులు ఒక కృదంతం వేసుకోవచ్చు అంటే వేసుకోవచ్చు. ఎందుకు వేసుకోవచ్చు అంటే ఇక్కడ 2 కారణాలు ఉన్నాయి. మొదటిది, రాముని చేత రావణాసురుడు చంపబడ్డాడు అనే చోట మనకు సమన్వయం, వాక్య సమన్వయం ఉంది. అది మొదటి పద్ధతి. రెండవది, ఈ హనధాతువుకు ఒక ప్రత్యయం వేసి హతహ అని చేస్తే ఒక క్రొత్త అర్థం వస్తుంది. హన్ అంటే చంపుట, క్త అనేది ప్రత్యయం, దానికి ఏ మీనింగ్ లేదు. కానీ హన్ను ప్లస్ తా చేర్చినప్పుడు హతహ చంపబడ్డాడు అనే క్రొత్త అర్థం వస్తుంది. దీన్ని మనము వృత్తి అని కూడా ఉంటాము. దీన్నే కృద్దు వృత్తి అంటాము. వృత్తి అంటే ఏమీ లేదు, 2 పదాలు, 2 శబ్దాలు, అది ఒక ధాతువు ప్రత్యయం కావచ్చు, ఒక పదము కావచ్చు, ఏవైనా కలిపి ఒక క్రొత్త పదంగా మారి ఒక క్రొత్త అర్థాన్ని సృష్టిస్తే దాని వృత్తి అంటాము. కనుక మొట్టమొదటి సోపానంలో కృద్దు వృత్తి ఉండాలి. అలా ఉన్నప్పుడు మాత్రమే మనము ఈ ధాతువుకు ప్రత్యయం చేరుస్తాము, లేకపోతే చేర్చము. రెండవ సోపానం ఏంటంటే కృత్తు ప్రత్యయము ప్రయోగించాలి అంటే ఒక ఉపపదం అవసరమా లేదా చూసుకోవాలి. కొన్ని కృత్తు ప్రత్యయాలు నేను లాస్ట్ టైం కూడా చెప్పాను. అండ్ ఉదాహరణకు ఇలాంటి ప్రత్యయాలు వేయాలంటే ఖచ్చితంగా ఉపపదం ఉండాలి. ఉపపదము లేకుండా ఆ కృత్తి యొక్క ప్రత్యయము వేయటానికి అవసరము అంటే వీలు కాదు. కనుక మనం ఏం చేయాలంటే కృత్తు ప్రత్యయం వేయాలి అంటే ఒక ఉపపదము అవసరమా లేదా చూస్తాము. అంటే అర్థం ఏంటిది? ఉపపదము అవసరము ఉంటే ఉపపదాలు చేరుస్తాము. ఉపపదము అవసరం లేదు అనుకోండి, అప్పుడు ఏం చేస్తాము? ధాతువుకు నేరుగా కృత్తు ప్రత్యయం చేరుస్తాము. అది ఉపపదము అవసరం ఉంటే ఉపపదం చేర్చి దాని తర్వాత ధాతువుకు కృత్తు ప్రత్యయం చేర్చి ఆ ఉపపదాన్ని ఈ కృదంతాన్ని కలిపి చదువుకుంటాం మనము. లాస్ట్ టైం చెప్పాం కదా మనము, కుంభకార అనే చోట కుంభ అనే పదానికి కురు ప్లస్ అన్, కురు అనే ధాతువుకు చేర్చి కార అనే కృదంతాన్ని చేర్చి ఈ కృదంతము విడిగా వాడలేము కనుక, ఎందుకంటే ఇది ఉపపదం యొక్క
సన్నిధిలోని ఉపపదం ఉన్నప్పుడు మాత్రమే ఈ కార అనే ప్రత్యయం పనిచేస్తుంది కనుక ఆ కుంభ ప్లస్ కార కలిపి కుంభకారహ చేస్తాము. ఇది 2వ సోపానం. సరే, ఇక 3వ సోపానం ఒప్పుకుంటాము లేకపోతే తీసుకోము. ఏమి చేసినా, తీసుకున్నా తీసుకోపోయినా ఒక ధాతువు అనేది తీసుకోవాలి. ఎందుకంటే కృతు ప్రత్యయాలు ధాతువుకు మాత్రమే పరగా చేరుస్తాము కనుక మనం ఏం చేస్తాము, 3వ సోపానంలో ఒక ధాతువుని తీసుకుంటాం. అంతే సింపుల్. 4వ సోపానంలో ఆ ధాతువుకును ఇత్తులు తొలగిస్తాము. ఈ ఇత్తులు తొలగించడము 4 సూత్రాల వల్ల వస్తుందని చెప్పుకున్నాము. ఒకటి హలంత్యం, ఒక ధాతువు చివర ఉన్న హల్లును తొలగించాలి. ఇంకొకటి ఉపదేశే అచ్చు అనునాసిక ఎత్తు. ఈ ధాతువులు ఎక్కడైనా సరే అనునాసిక స్వరం గల అచ్చు ఉంటే అది ఇత్తు అవుతుంది, దాన్ని కూడా తొలగించాలి. 3 డు ఇని టు డు, ఈ 3 ముందు ఉంటే ధాతు యొక్క మొదట్లో ఇని కానీ టూ కానీ డూ ఉంటే అవి కూడా తొలగించాలి. అట్లాగే ఇర్ అనే పదం ఉంటే అది కూడా తొలగించాలి. ఈ విధముగా మనం ఇత్తులు తొలగించిన తర్వాత నెక్స్ట్ ఏం చేస్తామంటే అప్పుడే మనం కృత్య ప్రత్యయం చేర్చము. 5వ సోపానము కూడా అయిపోయిన తరువాత అప్పుడు మనం కృత్య ప్రత్యయం చేస్తాము. ఈ 5వ సోపానము దీని పేరు అనైమిత్తిక ప్రాకృతిక కార్యము. అనైమిత్తిక ప్రాకృతిక కార్యము అంటే అనైమిత్తికం అంటే ఏంటిది? నిమిత్తము లేనిది. అంటే తనంతట తాన్ని ఏ కారణము లేకుండా కొన్ని పనులు ధాతువు జరుగుతాయి. అంటే ఒక ధాతువుకి ప్రత్యయం చేర్చే ముందు ధాతువుకు కొన్ని మార్పులు చేయాలి. ఆ మార్పులు ఎందుకు చేస్తామంటే ఈ ప్రత్యయం వస్తుంది కాబట్టి చేయము. అసలు ధాతువుని ప్రయోగించాలంటేనే మనం కొన్ని మార్పులు చేస్తాము. అంటే ఒక ధాతువుకు తింగ్ ప్రత్యయం కానీ, వికరణ ప్రత్యయం కానీ, లేకపోతే సన్ ప్రత్యయం కానీ, కృత్ ప్రత్యయం కానీ ఏది చేర్చాలన్నా కానీ ఆ ధాతువును మనము ప్రయోగానికి అర్హమైన దానిగా చేయాలి. అది ఎలా చేస్తామో ఈరోజు మనం చెప్పుకుంటాము. దీన్ని అనైమిత్తిక ప్రాకృతిక కార్యం అంటారు. ఎలాంటి కారణము లేకుండా, ఎలాంటి నిమిత్తం లేకుండా జరిగే కార్యాలని అనైమిత్తిక ప్రాకృతిక కార్యాలు అంటారు. మొదటిది సత్వము. సత్వం అంటే ఏంటంటే ధాతువు మొదట్లో షకారం ఉందనుకోండి, ఇత్తులు తొలగించిన తర్వాత, మళ్ళీ చెప్తున్నాను, ఇత్తులు తొలగించిన తర్వాత ధాతువు యొక్క మొట్టమొదటి అక్షరం షకారం ఉంటే దాన్ని, అంటే మూర్ధన్య షకారం ఉంటే దాన్ని దంత్య సకారంగా కుంటిసా అంటాము. మామూలు సత్యములో సా కనుక ఆ సాగా మార్చాలి. దానికి సూత్రం ఏంటి? ధాత్వాదేహి షహసహ. ధాతు ఆదేహి, ధాతు యొక్క మొదట్లో ఉంటే షహ, ఈ షకారమునకు స్థానములో సహ సకారము చేర్చవలను. ఈ షహ ఏమో షష్ఠీ ఏకవచనము, రెండవ సహ ఏమో ప్రథమ ఏకవచనము. అంటే షహ షష్ఠి ఎందుకు అనుకున్నామంటే దాని స్థానములో షష్ఠి కాబట్టి షకారం యొక్క స్థానములో సకారాన్ని చేర్చాలి. అలా చేర్చిన తర్వాత ఏమవుతుందంటే కొన్ని ప్రక్రియల్లో ఈ సకారము మళ్ళీ షకారంగా మారుతుంది. అది ఎప్పుడు మారుతుంది అనేది తర్వాత చూద్దాం. అయినా మనకు ప్రస్తుతానికి అవసరం లేదు, అలా మారుతుందని తెలిస్తే చాలు. తర్వాత ఉదాహరణ చూడండి, శ్వద, దాంట్లో ఇత్తు తొలగిస్తే శ్వద్ద అయింది. ఆ శ్వద్ద ఏమైంది? స్వద్ద అయింది. అంటే ఈ షకారం అనేది సకారంగా మారిపోయింది. ఎందుకు మారిందని కారణం ఏమీ లేదు, ఈ ధాతును ప్రయోగించాలి కాబట్టి స్వద్ద అయింది. ఇప్పుడు ఇది ప్రయోగానికి రెడీగా ఉందనమాట, అంటే రెడీ చేస్తున్నాం ధాతువుని. అలా కాకుండా నిష్వప ఉంది, దాంట్లో ఇత్తు తొలగిస్తే శ్వప్ అవుతుంది. ఇత్తును తొలగిస్తే శ్వప్ అవుతుంది. అంటే ఏం చేస్తున్నాము? ఈ నీ తొలగిస్తున్నాము, నీటు డవహాని, ఆదిహి నీటు డవహాని. ఈలో ఆ ఏంటి? పాల ఉన్న అకారం ఒక అనునాసిక స్వరం ఉంది కాబట్టి ఉపదేశే అచ్ అనునాసిక ఇత్. ఈ సూత్రము ప్రకారము మనము ఈ అకారాన్ని తొలగిస్తున్నాము. ఇక మిగిలింది ఏంటంటే శ్వప్ మిగిలింది. ఈ శ్వప్లో మొదటి అక్షరము మూర్ధన్య షకారము కాబట్టి దానిని స్వప్గా మార్చాము. ఇది చూడండి,
షహా ఉంది. ఈ షహాలో ఇత్తైన అకారాన్ని తొలగిస్తే అదేమవుతుంది, షహ్ అవుతుంది. ఇప్పుడు ఏం చేస్తాము, చూడండి. ఇప్పుడు ఈ షహలో షకారాన్ని సకారం చేసాము, సహా సహతే అంటాం కదా. అట్లాగే ఈ షిన్ ఉంది. ఈ షిన్లో ఈ చివర ఉన్న హలంజం ప్రకారం న్యా తీసేస్తే ఈ షూ మిగులుతుంది. ఈ షూలో ఈ ఊ తొలగించడం లేదు. మనం ఇందాక ఈ శ్వదాలో ఆ తొలగించాము, నిషిపాలో చివరను ఆ తొలగించాము, లేదంటే ఈ షహలో ఆ తొలగించాము. కానీ ఈ షూలో ఈ ఊ తొలగించడం లేదు. ఎందుకు ఎవరు చెప్తారు మీలో? ఎవరైనా ట్రై చేస్తారా? ఎవరైనా ట్రై చేస్తారా? అది అనునాసికం కాదు కాదు. ఈ షూలో అనునాసిక స్వరం లేదు కాబట్టి మనం తొలగించడం లేదు. సు అలాగే ఉంటుంది. సూపర్. అలాగే ఈ షిచ అనేది నెక్స్ట్ ఏమవుతుంది, షిచ్ అవుతుంది. ఆ షిచ్ పోయి సిచ్ అవుతుంది. వెరీ గుడ్. అయితే కొన్ని ధాతువులు స్టార్టింగ్లోనే సకారంగా ఉంటాయి. వాటిని మనం తాకాల్సిన దాన్ని ఏమి చేయాలి, అలాగే వదిలేయాలి. ఇప్పుడు స్వర్ధ అనే ధాతువు ఉంది. ఈ స్వర్ధ ధాతువు ప్రక్రియలో ఎప్పుడు షకారంగా మారదు. ఇవన్నీ మారుతాయి. ఈ సిచ్ కానీ, సు కానీ, సహ కానీ, సొప్పు కానీ ఒకప్పుడు షా ఉంది కాబట్టి ప్రక్రియలో మళ్ళీ షాగా మారుతాయి కొన్నిసార్లు. కానీ ఈ స్వర్ధ అనేది ఎప్పుడు షకారంగా మారదు. ఎందుకంటే స్టార్టింగ్లో సా ఉంది. స్టార్టింగ్లోనే సా ఉంది కాబట్టి అది ఎప్పుడు సాగానే ఉంటుంది. అలా కాకుండా షాను సా చేసినప్పుడు ఈ సా కొన్నిసార్లు మళ్ళీ షాగా మారే అవకాశం ఉంది. అది మన ప్రస్తుతానికి అవసరం లేదు. కృదంతాల్లో రైట్ అవసరం లేదు. ఉదాహరణ చెప్పుకోవాల్సిన పని లేదు. ఒక చిన్న ఉదాహరణ చూద్దాము. స్థా అనే ధాతు ఉంది. మనం స్థా అనే ధాతు మన అందరికీ తెలుసు. స్థిత అంటాము, ఉత్తిష్ట అంటాము, తిష్ట అంటాము. ఈ స్థాతుం అంటాము, స్థిత్వ అంటాము, స్థాపనం అంటాము. ఈ స్థా ధాతువు ఒరిజినల్గా ఠా అంటారు. ఇది ఈ రివర్స్ టెక్నాలజీ ప్రకారము చూడండి, ఈ స్థాని పాణ్య మహర్షి ష్ఠాగా చేశాడు. ఎలా చేశాడంటే ఈ సా అనే ధాతువుని షాగా మార్చాడు. ఎందుకు? మూర్ధన్యం రావాలి కాబట్టి. అంతవరకు బాగుంది. ఇప్పుడు ఈ స్థాలో కూడా థా ఉంది. అప్పుడు షాకు థా వచ్చింది. షా మూర్ధన్యం అయినప్పుడు తాత్థా మూర్ధన్యం అయి ఉండాలి, కానీ ఇలా మూర్ధన్యం కాకుండా ఉండడానికి వీలేదు. ఈ తాత్థా ఏంటి? ఇచ్చేసే దంచము. స్థా అనేది దంచము, షా అనేది మూర్ధన్యము. కాబట్టి సకారాన్ని మూర్ధన్యం చేసాం కాబట్టి ఈ తకారాన్ని కూడా మూర్ధన్యం చేసి టావర్గముకు పెట్టి ష్ఠా చేస్తాము. ఇప్పుడు ఈ ధాతువు పేరు ష్ఠా అవుతుంది. దీన్ని మార్చినప్పుడు మళ్ళీ ఏమవుతుంది? ఈ షకారం సకారం అవుతుంది, ఈ టకారం తకారం అవుతుంది. దీనినే నిమిత్తాపాయే నైమిత్తికస్యాపి అపాయ అంటారు. అంటే ఒక నిమిత్తము మారినప్పుడు దానికి సంబంధించిన నైమిత్తికం కూడా మారుతుంది. అంటే ఈ షకారం సకారం అయినప్పుడు దానితో వచ్చిన టకారం కూడా సకారం అనేది దంచం స్థానం దంతా. ఈ సకారం దంచం కాబట్టి ఈ టకారాన్ని కూడా దంచం చేసి థాగా మార్చాలి. అది నియమం అనమాట. అంటే ఈ సంయుక్త అక్షరాల్లో ఈ రెండు కూడా ఒకే రకంగా ఉండాలి. అలాగే ఇప్పుడు స్నా చూడండి, ఇది ఇక్కడ రాదు. ఇప్పుడు అంటే మొదటి ప్రాకృతిక కార్యం ఏంటండి? షకారమును సకారంగా మార్చాలి, అంతే. ఇంకేం పట్టించుకోబోలేదు. ధాతు మొదట్లో షా ఉంటే సా చేయాలి. ఇక రెండవ ప్రాకృతిక కార్యము. ఈ రెండవ ప్రాకృతిక కార్యం ఏంటి? ధాతు మొదట్లో అణ ఉంటే నాగా మార్చాలి. ఇందాక ధాత్వాదే అని చెప్పాడు, అది అనువృత్తి అవుతుంది. ఈ తరువాత సూత్రము నహనహ, నా ఎక్కడ ఉంటే అది నాగా మారుతుంది. కొన్ని ఉదాహరణలు చూడండి. నీన్ ప్రాపణే. ఈ నీన్లో ఇన్య అనేది
హలంచం ప్రకారం ఇత్తు కనుక తస్య లోపహ అనే సూత్రం ప్రకారం లోపించి నీ మిగులుతుంది. ఈ నీలో నకారం మొదట్లో ఉంది కనుక మనము ఖచ్చితంగా దాన్ని దంత్య నకారంగా మార్చాలి, కాబట్టి నీ అయింది. అట్లాగే ను స్తుతో ఇది నుగా మారుతుంది. నశ అదర్శనే కనబడకుండా మాయమైపోవటము. ఈ సకారంలో ఉన్న ఆ అనేది ఉపదేశి అచ్ అనునాసిక ఇత్ అనే సూత్రం ప్రకారము లోపించగా నశ్ అవుతుంది. ఈ నశ్ అనేది చూడండి, ఇది ముందు నీ అవుతుంది, నీ అవుతుంది. ఇది డైరెక్ట్గా నువ్వు అవుతుంది. ఇది ముందు నస్గా మారిపోయి ఆ తర్వాత నస్గా మారిపోతుంది. ఈ నుద్దు కూడాను ముందు నుద్దు అవుతుంది, ఆ తర్వాత నుద్దు అవుతుంది. నభ హింసాయాం ఇది కూడా ఫస్ట్ నభ్ అవుతుంది, ఆ తర్వాత నభ్ అవుతుంది. ఇక్కడ కూడా చూడండి, మీరు గమనిస్తే ఈ ఔపదేశిక స్వరూపంలో ఈ నకారం అవుతుందో అది నకారంగా మారుస్తాం కదా, ఈ నకారం కూడా మళ్ళీ కొన్నిసార్లు నకారంగా మారిపోతుంది. కానీ ధాతు మొదట్లో నకారం ఉందనుకోండి, అది ఎప్పుడు నకారంగా మారదు. ఉదాహరణ నృత్ ఉంది, నృత్యతి అంటాము. నంద్ అంటే నందతి అంటాము. ఈ ధాతువుల యొక్క మొదటి నకారము ఎప్పుడు అణగా మారదు. మరి ఇంకేది మారుతుంది? ఏది మారుతుంది అంటే ఏ నకారమైతే నకారంగా మారిందో అది మాత్రమే మారుతుంది. ఇప్పుడుష్నా ఉంది, ఈష్నా అనేది ఇది ఇక్కడ ఏం చెప్పుకుంటున్నాము అంటే అసలుష్నా ఎలా తయారైందని చెప్పుకుంటున్నాము. ఈ సకారాన్ని షకారం చేసాము, పక్కన నకారం ఉంది, కానీ షకారం అనేది మూర్ధన్యం కాబట్టి దీని పక్కన దంచం రాకూడదు, కనుక దీన్నిష్నాగా మారుస్తాము. అట్లాగే సన్న షన్గా మారుస్తాము. ఈ మార్చిన తర్వాత ఈష్నా కానీ షన్ కానీ ఇందా చెప్పుకున్న స్టా కానీ అవి ధాతుపాఠంలో ఉంటాయి. మనం ఒక ప్రక్రియ చేసే ముందుగా ఈ షకారాన్ని సకారం చేస్తాము, నకారాన్ని నకారం చేస్తాము. అయితే ఈ ఎలా మారుతాయో ఒకసారి చూద్దాము. ప్రా, పరా, పరి, నిర్రు, దుర్రు వీటి తర్వాత ఈ నకారం నుంచి నకారంగా మారిన ఏ ధాతువు అయితే ఉంటుందో అది మళ్ళీ నకారంగా మారుతుంది. ఉదాహరణ చూడండి, ప్రా ప్లస్ నమ ధాతువు ఉంది, దీన్ని లెప్ప చేర్చాము. ఇప్పుడు ప్రా ప్లస్ నమ ఏమైంది? ఆ నకారం నకారంగా మార్చాము, నమ్మయింది, నమ్య. ఇప్పుడు దానికి ముందు రేఫ ఉంది కాబట్టి ప్రా వచ్చింది కాబట్టి ఈ నకారం మళ్ళీ నకారంగా మారి ప్రణమ్య అయింది. అట్లాగే దుర్ ప్లస్ నయ దుర్నయ, నిర్ ప్లస్ నయ నిర్ణయ, పరి ప్లస్ నయ పరిణయ. అట్లా మనకు ఈ ప్రా పరా పరి నిర్ దురు తర్వాత ధాతు యొక్క నకారం అదేది నకారం నుంచి నకారంగా మారిన ధాతు ఉంటే అది మళ్ళీ నకారంగా మారుతుంది. అట్ట కాకుండా మామూలు స్టార్టింగ్లోనే నకారం ఉందనుకోండి, నృత్యం ఉంది, అప్పుడు పరి నృత్య అంటాము, అంతేగాని అణకారంగా మారదు. చూడండి, ఈ ప్రా ముందు పరి ముందు పరా ముందు నిరు ముందు దురు ముందు ఈ నకారం నకారంగా మారదు. ఇప్పుడు మనము రెండు చెప్పుకున్నాము. మొదటిది ఏంటంటే షకారం సకారం అవుతుంది, చాలా సింపుల్. ధాతువు మొదటిలో షకారం ఉంటే సకారం అవుతుంది, నకారం ఉంటే నకారం అవుతుంది. ఇది మనకు ఎలా తెలుసాయి అంటే ధాతు పాఠం ప్రకారం చూసుకుంటాం అనమాట. ధాతు పాఠంలో ఆ ధాతు ఏంటి అని మనము నమతి అన్నప్పుడు నకారం ఉంది కదా అనుకుంటాం, కాదు, అది అణమ అనమాట. అది ధాతు పాఠం చూస్తే తెలుస్తుంది. ఈ రెండు ప్రాకృతిక కార్యాలు అయిపోయిన తరువాత ఇప్పుడు మళ్ళీ మనము మూడవ ప్రాకృతిక కార్యంలో కలుతున్నాము. ఇది మీకు చాలాసార్లు చెప్పారు, నుమ్ ఆగమం అని. ఈ నుమ్ ఆగమం అనేది ఇదిత్తులకు వస్తుంది. ఇదిత్తులు అంటే ఏ ధాతు యొక్క చివరి అక్షరము ఇకారం అవుతుందో దాని మీద అనునాసిక స్వరం ఉంటుందో దాన్ని ఇత్తు అంటారు, ఇదిత్ అంటారు.
అంటే ఇత్తు ప్లస్ ఇత్తు ఈజ్వల్ ఇదిత్తు. ఇత్తు ప్లస్ ఇత్తు ఈజ్వల్ ఇదిత్తు. ఈ ఇదిత్తులకు నుమాగం వస్తుంది అంటే అర్థం ఏంటిది? ఏ ధాతువు చివరి ఎకారం ఉంటుందో, దానికి అనునాసిక స్వరం ఉంటుందో అలాంటి వాటికి నుమ్ ఆగం వస్తుంది. ఈ నుమ్ ఆగంలో ఉమ్ అనేది ఇత్తు కనుక మకారం అనేది ఇత్తుగా ఉంది కనుక మనం లాస్ట్ చెప్పుకున్నాము ఒక్కొక్క ఇత్తు ఏమేమి పనిచేస్తుంది అని. కనుక మకారం ఏం చేస్తుంది? ధాతువులోని చివర అచ్చు తర్వాత ఈ నకారాన్ని చేరుస్తుంది. ఉదాహరణకి మనం లాస్ట్ టైం కూడా చాలాసార్లు చెప్పుకున్నాము, వది అనే ఒక ధాతువు తీసుకుందాము. దీన్ని ఎలా విభజిస్తాము? ఉవ్వ, ఆ, అద్, ఈ. ఇప్పుడు ఏం చేస్తాము? ఈ అనేది ఉపదేశే అచ్చు అరుణాసిక ఇత్తు అనే సూత్రం ప్రకారం లోపించి ఉవ్వు ఆ అద్దయింది. దీనిలో చివరి అచ్చు ఎక్కడుంది? వాకు దాకు మధ్యలో ఉంది. ఇది చివరి అచ్చు ఇక్కడ ఉంది. ఇక్కడ ఉంటే ఈ ఈ ఆ అనే తర్వాత నుమ్ చేరుస్తుంది అనమాట. చూడండి, ఈ ఆ తరువాత ఏదైతే ఆ ఉందో ఆ తరువాత నుమ్ము వస్తుంది. ఈ ఆ తర్వాత నుమ్ము వస్తే దీంట్లో మకారం ఏమో ఎత్తు అయిపోతుంది. ఈ నూలో ఊ అనేది ఉచ్చారణ అర్థం కాబట్టి అది కూడా పోయి అన్న మిగులుతుంది అక్కడ. అప్పుడు ఉవ్వు ఆ అంద్ వందగా అయిపోతుంది. ఇలాంటి ధాతువులు మాత్రమే మనము నుమాగం వచ్చిన ధాతువులు అంటారు. అంటే ఇప్పుడు 100 చేసిన తర్వాతనే కృతి ప్రత్యయం వేయాలి, కానీ నేరుగా వద్ద అనే దానికి వేయకూడదు. వదిలో ఈ ఎగిరిపోతే వద్ద మిగులుతుంది. ఆ వద్దకు మనం ప్రత్యయం చేర్చకూడదు. మనం ఖచ్చితంగా నకారం చేర్చి 100 చేయాలి. అలా కాకుండా ఇదుత్తులకు ఆగమం వచ్చిన నకారము లోపించదు. అంటే అర్థం ఏంటిది? ఇప్పుడు 100 ధాతువు వచ్చింది. ఈ 100 ధాతువులో నకారం అనేది ఆదిలో లేదు, మనం క్రియేట్ చేసాము. నుమ్మని వేసి ఆ నుమ్మని ఆగమం ద్వారా ఈ వది ధాతువుని 100 చేసాము. ఇలాంటప్పుడు ఇట్టు ప్లస్ త్వా చేర్చామనుకోండి, 100 ప్లస్ ఈ ప్లస్ త్వా వందిత్వా అయింది. ఈ నకారం అనేది లోపించదు. మరి నకారం ఎక్కడ లోపిస్తుంది అంటే ఇక్కడ చెప్తున్నాడు, అనిదిత్తులకు. ఇదిత్తులు కాకపోతే లోపిస్తుంది. ఇప్పుడు మంధ అనే ధాతువు ఉంది, దాంట్లో ఇకారం అనేది ఇత్తు కాదు, అకారమే ఇత్తు, కనుక ఇదిత్తు కాదు. ఇలాంటి ధాతువుల్లో కూడా నకారం ఉంది. ఈ నకారం అనేది మనం నుమ్ము చేసే రాలా, ఒరిజినల్ గానే ఉంది మంధు. అలాంటి దానికి ఇట్టు త్వా చేస్తే ఏమవుతుంది? ఈ నకారం లోపించి మధిత్వా అవుతుంది. అంటే అర్థం ఏంటి? మనము నుమాగం చేసి నకారం తెప్పిస్తేనేమో అవి లోపించవు. అట్ట కాకుండా ఔపదేశిక వ్యవస్థలోనే నకారం ఉంటే అవి లోపిస్తాయి. ఇంతవరకు మనము 3 రకాల ప్రాకృతిక కార్యాలు, అనైమితికాలు చెప్పుకున్నాము. ఇది ఇంతవరకు మీకు ఎందుకంటే ఈ చాలా ముఖ్యమైన విషయం కాబట్టి, ఇవి అంటే ఒక ధాతువుకి ఇవన్నీ చేయకుండా మనం ప్రయోగాలు చేయకూడదు కాబట్టి, ప్రక్రియ చేయకూడదు కాబట్టి ఇవి చెప్పుకుంటూ ఉన్నాము. ఇంతవరకు చెప్పుకున్న వాటిల్లో ఎవరికైనా ఎలాంటి సందేహం ఉన్నా ఒక 1 మినిట్ టైం ఇస్తాను, అడగవచ్చు. ఎవరు అడగకపోతే మనము చివరి ప్రాకృతిక కార్యము స్వార్థములో సనాది పరిచయాలను చెప్పుకుంటాము. దీనితోటి ఈ ప్రాకృతిక కార్యం అనే అంశం ముగుస్తుంది. తర్వాత మెట్టు మనం వెళ్ళిపోతాము. చెప్పండి, ఇప్పుడు వరకు చెప్పుకున్న వాటిల్లో మీకు ఏమైనా అనుమానాలు ఉన్నాయా? మీకు లేవు అంటే నేనే మిమ్మల్ని ఏదైనా ప్రశ్న అడుగుతాను, మీరు చెప్పండి. దేనికి మీరు మీరున్న అనుమానం అడుగుతారా, నన్ను ప్రశ్న వేయమంటారా? చెప్పండి. గురువు గారు, అక్కడ స్టా అవుతుంది అన్నారు కదండి. అవును, కరెక్ట్. అక్కడ ఏదైనా సూత్రం ఉందా, లేకపోతే అది కాదు కాదు. అసలు స్థా అనేది మనం వాడే ధాతువు. దాన్ని పాణ్య మాసి స్టాగా పెట్టాడు ధాతు పాఠంలో. ఆయన ఎలా పెట్టాడు, ఆయన యొక్క రివర్స్ టెక్నాలజీ మనం ఊహిస్తున్నాం అనమాట. ఇది మనం ఊహించుకుంటున్నాం అంతే. అసలు స్థాని ధాతు పాణ్య మాసి స్టా ఎందుకు అన్నాడు, ఆయన ఎందుకు అన్నాడు మనం చెప్పుకుంటాము. ఆయన స్టా అనకుండా స్థా అనలేడు. స్థా ఎందుకు అనలేడు? షకారం ముద్దని కాబట్టి దాని మీద దంచి వేయలేడు, కాబట్టి షకారాన్ని ఠకారం వేశాడు. కానీ పాణ్య మహర్షి ఏమన్నాడు? ఈ షకారం సకారం అవుతుంది అన్నాడు. మరి షకారం సకారం అయితే ఠకారం ఏం కావాలి? స్టా అనలేం కదా మనము.
కాబట్టి ఈ టకారం కూడా తకారంగా మార్చాలి. కాబట్టి పాణిని మహర్షి అలా చేసి ఉండవచ్చు అని మనం ఊహిస్తున్నాం అంతే. ఇప్పుడు అంటే గురుగారు మూల ధాతువు షకారం ఉండి అది ధాతువాదేహే సూత్రం షకారం ప్రకారం ఉంటే అది ఖచ్చితంగా సకారం చేస్తాము. సకారం రెండు విషయాలు, మూలధాతు షకారం అయితే సకారం చేస్తాం నెంబర్ 1, మూలధాతు ష్ఠ అయితే స్థా చేస్తాం నెంబర్ 2. మూల ధాతువు ష్ఠ అయితే స్థా చేస్తాము, అంతే. రెండే విషయాలు, సకారం ఉంటే సకారం చేస్తాము, ష్ఠ ఉంటే స్థా చేస్తాము. ఇంకేదో అడుగుతారు? తిష్టతిలో ధాతువు స్థానే కదా. స్థా ధాతువే. ఇప్పుడు ఎట్టంటే ఏనండి, ఈ స్థా ధాతు స్థాగా మారిందా, ఈ స్థా మారిన తర్వాత మనకు 2 రకాల ప్రత్యయాలు ఉన్నాయి. ఒకటేం ప్రత్యయాలు? సారధాతుకు ప్రత్యయాలు, 2 ఆర్ధధాతుకు ప్రత్యయాలు. అవునా కదా? ఇప్పుడు పాణి మహర్షి ఏమంటున్నాడు అంటే, ఇప్పుడు దాకా నేను లెక్కల పాఠం చెప్పి, ఇప్పుడు చూడండి, స్థా ధాతు ఉంది, అవునా? ఇది మనం ఏం చేద్దాము, సారధాతుకు ప్రత్యయం చేరుద్దాం, అవునా? సారధాతుకు ప్రత్యయం చేర్చాలి అంటే ఏం చేరుద్దాము? తిప్పు చేరుద్దాం. తిప్పు చేయాలంటే ఈ తిప్పు చేర్చినప్పుడు అంటే ఇదేంటిది? సారధాతు ప్రత్యయం. ఒక సారధాతు ప్రత్యయం పరమైతే ఈ స్థా అనేది తిష్టగా మారుతున్న సూత్రం ఉంది. అంటే పా ఏమవుతుంది? పిబ్ అవుతుంది, అవునా? ఎంత? 7378 గురుగారు. పాగుతాం యాక్చువల్లీ. సారీ, చూడండి, ఈ పాదాతు ఏమవుతుంది? పిబ్ అవుతుంది. ఘ్రా ఏమవుతుంది? జిఘ్ర అవుతుంది. ధమా ఏమవుతుంది? ధమ్ అవుతుంది. స్థాయం తిష్ట అవుతుంది. మ్నా ఏమవుతుంది? మన్ అవుతుంది. దాన్ ఏమవుతుంది? ఎచ్చ అవుతుంది. దృశ్యం అవుతుంది, పశ్య అవుతుంది. అర్తి రు ఏమవుతుంది? ఇది రూగారు రుచి అవుతుంది. సర్ ఇదేమవుతుంది? ధావతి అవుతుంది. అంటే కొన్ని ధాతువులు ఈ విధంగా మోగుతాయి. కానీ మనం ఏం చెప్పుకున్నామంటే అది సారధాతువు కాకుండా ఆర్ధాతువు అనుకోండి, అప్పుడు ఏమవుతుంది చెప్పండి? ఈ స్థా అలాగే ఉంటుంది. స్థా అనేది తిష్ట కాదనమాట. స్థా తిష్ట ఎప్పుడవుతుంది? కేవలము సారధాతుకంలోనే. ఆ సూత్రం చూడండి ఏమంటున్నాడు, ఎక్కడున్నాడు? ఇది కలిసి భవంతి స్థితి పద. ఇంకా ఎక్కువ మాట్లాడితే శకారం ఇతుగాగల ప్రత్యయం పరం అయితే అని అన్నాడు. శకారము ఇతుగాగల పరము అయితే, కానీ శకారం ఇతుగా ఉన్నప్పుడు ఏమంటాం మనము? సారధాతుకాలు అంటాము. అలా కాకుండా మనము చూడండి, ఆర్ధాతుకం చేర్చాము, స్థాకి తుమ్ చేర్చాము, అప్పుడు ఏమవుతుంది చెప్పండి? స్థాతం అని చెప్పాలి. ఎందుకు? ఈ తుమ్ అనేది ఆర్ధధాతుకు ప్రత్యయం కాబట్టి. అదే కానీ ఇది కానీ సారధాతుకు ప్రత్యయం ఉంటే ఇది ఖచ్చితంగా తిష్ట అవుతుంది. అది తిష్టతు అంటాం మనం, తూ చేస్తే. అంటే ఏ తింగి చేర్చినా స్థా తిష్ట అవుతుంది. అట్లాగే ఈ స్థాధాతుకి చూడండి, ఈ స్థాధాతు చూద్దాం. స్థాధాతు ఒకసారి చూద్దాం.
స్థా కృదంతాలు. చూడండి మీకు కనిపిస్తుందా? స్థా ధాతువుకు మీరందరూ గమనించండి, ఈ తవ్య చేర్చినప్పుడు స్థాతవ్య అయింది, తృచి చేరిస్తే స్థాతృ అయింది, స్థ్వా చేరిస్తే స్థిత్వ అయింది, ల్యప చేరిస్తే ప్రస్థాయ అయింది, కితా చేరిస్తే స్థిత అయింది. కానీ శత్రు ప్రచయము, శత్రు కానీ శానచ్చు కానీ ఈ శకారం ఏంటి చెప్పండి? ఇత్తు. శకారం ఇత్తు అంటే సిత్ అవుతుంది. అంటే ఇది ఏమైంది ఇప్పుడు? సార్వధాతుకమైంది కాబట్టి తిష్టన అయింది. సార్వధాతుకంలో ష్టకారం తిష్టన అయింది, తిష్టంతి అయింది. ఆర్ధాతుకంలో అన్ని స్థాలు ఉన్నాయి, గమనించారా? అట్లాగే మీరు ఇంకో ధాతువు చూడండి, పా ధాతువు చూడండి. పా ధాతువు మళ్ళీ కృదంతాలు చూద్దాం. ఈ పా ధాతువు చూడండి, పానీయము, పాతుం, పీత్వా, పీత. శత్రు ఏమని చెప్పండి? పిబన్. పిబ వచ్చిందా? పిబ వచ్చింది. అంటే ఇందాక మనం ఏమేమి చెప్పుకున్నామో అవన్నీ శత్రుపరమైన, శానజపరమైన, తింగులపరమైన అంటే సార్వధాతుకాల పరమైనప్పుడు సజ్జయి, సజ్జయిను, ఉన్నాయి కదా సకారాది పరిచయాలు. శాతో మొదలయ్యే ఇత్తుగలు చాలా ఉన్నాయి, ఎన్నో ఉన్నాయి, 10 12 ఉన్నాయి. ఎగ్జాక్ట్ నెంబర్ గుర్తులేదు. ఆ పరిచయం ఏదైనా సరే సకారం ఇతుగా కలిగి ఉంటే థింగ్స్ ఇత్ సార్వధాతుకం కనుక అది సార్వధాతుకం అవుతుంది. అక్కడ సార్వధాతుక రూపం వస్తుంది. ఇది కూడా చూడండి, దృశ్. అలా కాదు. చూడండి దృశ్. దీనికి మీరు కృతంత రూపాలు చూడండి, అన్ని చూడండి. ద్రష్టం, ద్రష్ట, దృష్టువా, ద్రష్ట, దృష్ట. శత్రు ఏమైంది? పశ్యన్. సో మీకు లాజిక్ అర్థమైంది కదా? వెరీ గుడ్. కనుక మనము నత్వం అయిపోయింది. చెప్పండి. ఇక్కడ మీరు ఒకటి కొంచెం పైకి పెట్టరా? అది ఇంకా పైన ఉందండి ఫస్ట్. అదే దీంట్లో ఇంకా పైన అండి, అది స్టార్టింగ్ మొదటి కృతవృత్తి. ఇది అయితే నిమిత్తే అపాయే అలా ఏదో కదా, అది ఏంటి అన్నది నాకు క్లారిటీ రాలేదు. ఏం లేదు, మనం చెప్పేది ఏంటంటే ఒక ధాతువుకు ప్రత్యయం చేర్చాలంటే మనం ఫస్ట్ ఏం చేయాలి చెప్పండి? ఇత్తులు తొలగించాలి, అవునా? అంతే. ఇత్తులు తొలగించిన తర్వాత నెక్స్ట్ చేయాల్సిన పని ఏంటంటే ధాతు మొదలు షకారం కానీ నకారం కానీ ఉందా లేదా చూడాలి. ఇత్తులు తొలగించిన తర్వాత ధాతు మొదలు షకారం కానీ నకారం కానీ ఉందా చూడాలి. షా కొట్టేసి సా, నా కొట్టేసి నా పెట్టుకోవాలి, అంతే. అంటే అది అర్థమైంది గురుగారు. అక్కడ మీరు బ్రాకెట్స్ లో ఒకటి రాశారు, ఏమని? నిమిత్తాపాయనా? అది ఏంటి అన్నది తెలియదు. ఇదే గురుగారు, ఇదేం కాదు. ఏమవుతున్నామంటే ఇప్పుడు ష్ఠా అనేది ఉంది, ఈ షకారం మీకు ఇప్పుడు ఏం చెప్పాను చెప్పండి? ఫస్ట్ ఇతులు తొలగించమన్నాను, ఇతులు తొలగించారు, ష్ఠా వచ్చింది. ఈ స్టాల్ మిమ్మల్ని ఏం చేయమని చెప్పండి చెప్పండి? ఇప్పుడు షకారాన్ని సకారం కింద మార్చమన్నారు. కానీ సకారం మార్చినప్పుడు సకారం అనేది మూర్ధన్యం కాదు కదా, దంత్యం కదా. దాని కింద ఠకారం ఎలా ఉంటుంది? దంత్యం, ఇది మూర్ధన్యం కదా. ఠా కూడా మార్చాలి అని చెప్పాను. అప్పుడు స్థా అవుతుంది అనమాట. దాన్ని నిమిత్త అపాయే, ఏదైతే నిమిత్తం షకారం ఉందో దానికి అపాయం జరిగినప్పుడు దానికి సంబంధించిన ఠకారం నైమిత్తికాన్ని కూడా అపాయం ఉంటుంది. అంటే మన షాన్ని తొలగించినప్పుడు, అంటే షాని మార్చినప్పుడు ఆ షా మీద ఆధారపడే ఠాను కూడా మార్చాలి అంటున్నాడు ఇక్కడ. నిమిత్తస్య అపాయే, నిమిత్తానికి అపాయం జరిగినప్పుడు, హాని జరిగినప్పుడు
అంటే హాని జరగడం ఏంటి? దానికి ఒరిజినాలిటీ పోయి షకారాన్ని కొట్టే సాబెట్టాం కదా, ఆదేశంగా చేసాం కదా, దాని ఒరిజినాలిటీ పోయింది కదా. సో షకారం సకారంగా మార్చాం కనుక మార్చాలి. అలాగే దాని మీద నిమిత్తానికి నైమిత్తికము, దాని మీద డిపెండ్ అయిన అక్షరం కూడా ఉంది ఠా అని, దాన్ని కూడా మార్చాలి అంటున్నాం అనమాట. ఓకే. అట్టగా చూడండి, స్టూ ఉంది. ఈ స్టూలో ఈ షకారం ఏం చేసాము? సకారం చేసాము. బట్ టా ఉంది, ఈ టా ఉంచడానికి వీల్లేదు, స్టూ అనకూడదు మనము, ఎందుకంటే సా దంచము, టా మూర్ధన్యము, కాబట్టి దీన్ని కూడా తాగా మరిచి స్తూ చేయాల్సి ఉంది అంటున్నాడు. ఇంకెవరికైనా దీని గురించి అనుమానం ఉంటే చెప్పండి. షకారాన్ని సకారంగా చేర్చినప్పుడు ఆ షకారం ఏదైనా టాటా డాఢాలను కూడా తాతా దాధాలుగా మార్చాలి, అంతే. దీన్ని అర్థమైందమ్మా? అర్థమైందండి. అలాగే సార్ ఒక సందేహం సార్, చెప్పండి. ఈ ప్రా ప్లస్ నమ్య ఉన్నప్పుడు ఈ ప్రా పర ఈ ఉపసర్గలు వచ్చినప్పుడు నకారం నకారంగా మారదు అన్నారు. ఆ నకారం ముందు తర్వాత ఒక్కసారి వినండి. ధాతు మొదలు నకారంగా ఉన్నప్పుడు అది నకారంగా మార్చుకోవాలని చెప్పారు కదా. ఉపసర్గం ఉన్నప్పుడు మారుతున్నారు, ఉపసర్గలు 3, 4 అది పక్కన పెడదాం, ఉపసర్గం తర్వాత మాట్లాడదాం. ముందు మనం ఏమనుకున్నాము? ధాతు మొదటి అక్షరం నా ఉంటే దాన్ని నా చేయాల్సి ఉంది, ఎలాంటి కారణం లేకుండా ఎలాంటి నిమిత్తం లేకుండా నా కనిపిస్తే నాగా మార్చాలని చెప్పుకున్నామా? అవునండి. కొన్ని ధాతువులు ఆటోమేటిక్ గా స్టార్టింగ్ నా ఉంటుంది, నంద్ అనే ధాతువు ఉంది, అది మనం మార్చింది కాదు కదా. ఇప్పుడు ఏమైంది? ఒకటేమో నమ అనే ధాతువుని నకారం తొలగించి నమా చేసాము, ఇంకోటి నంద్ అనే ధాతువు ఒకటి ఉంది, అది మనం మార్చలా, అది ఒరిజినల్ గా నందన్ ఉంది, స్టార్టింగ్ లో నా ఉంది. ఇప్పుడు ప్రాగాన్ని పరాగాన్ని పరిగాన్ని నిర్నుదురు ఉన్నాయి చూసారా, ఇవి వాటి తర్వాత ఈ రెండు చూడండి, నమ గాని నంద గాని ఏమవుతాయి? ఈ నమ ఎలా అయింది? నమా నుంచి నకారం అయింది కదా, అంటే ఒరిజినల్ నకారం ఉంది. ఆ ఒరిజినల్ ఈ 5 తర్వాత ప్రా పరా నిర్ దుర్ పరి తర్వాత ఈ నకారం ఆ ఒరిజినల్ నకారంగా మారిపోతుంది. పరిణయము అంటాము, నిర్ణయము అంటాము, దుర్నయము అంటాము, దుర్నీతి అంటాము, అవునా? అట్ట కాకుండా నంద ఉందనుకోండి, ఈ నంద అనేది నకారం నుంచి మారలా, కాబట్టి ఈ నంద ప్రనంద పరానంద పరినంద నిర్నంద దుర్నంద అనాలే గాని మారదు. ఒకవేళ మారితే వేరే సూత్రం వల్ల మారుతుంది, దీనివల్ల మారదు, దీనివల్ల మారదు. ఇంకొక సూత్రం ఉండి మారితే అది వేరే విషయం. ఓకే సార్, గుడ్. ఇప్పుడు ఇటు నుమాగం మీకు ఏం డౌట్ ఉందా? నుమ్ము వచ్చినప్పుడు ధాతువు మధ్యలో నకారం చేర్చుకుంటాం మామూలుగా. షార్ట్ కట్ చెప్పుకోవాలంటే ఏదైనా వద్దని ధాతువు ఎందుకుని 100 చేస్తాము, వాకు దాకు మధ్య నకారం చేరుస్తాము, దాన్ని నుమాగము అంటాము. ఇది చేర్చిన తర్వాతనే కృత ప్రత్యయం వేయాలి. అంటే 100 చేర్చి త్వా చేర్చి వందిత్వా చేస్తాం, కానీ ఆ వద్దు ప్రస్త్వ వదిత్వం చేయం మనము. ఆయన మీకు చిన్న సందేహము, 2 ధాతువులు ఉన్నాయండి, ఒకటి వది, ఒకటి వద. ఈ వది ఏమైపోతుందని చెప్పండి? 100 అవుతుంది, 100 అవుతుంది, ఎందుకంటే ఇకారం చివరిలో ఉంది కాబట్టి. అది ఇందాక నుంచి చెప్తున్నాను. ఇక్కడ ఈ ఉండి అనునాసిక స్వరము ఉంటే దాన్ని ఇదిత్ అంటారు. ఇత్ అంటే ఇకారం, హ్రస్వ ఇకారము. హ్రస్వ ఇకారము ఇత్తుగా ఉంటే దాన్ని ఇత్ ఇత్. ఇత్ అంటే హ్రస్వ ఇకారము, ఇత్ అంటే ఇత్తు, ఇత్తు ఇత్తు ఇదిత్ అయింది. అలా ఉన్నప్పుడు ఈ నకారం మధ్యలో వస్తుంది అన్నాడు, 100 అయింది. ఈ వద అనేది ఏమవుతుంది? ఇకారం లేదు. ఇప్పుడు 2కి త్వా చేర్చామనుకోండి, 100 ఏమవుతుంది? వందిత్వ అవుతుంది. ఇడాగం వచ్చి వందిత్వ అయింది. ఇడాగం కూడా మనం చెప్పుకుంటాం తర్వాత. వందిత్వ అయింది. ఈ వద్దకు త్వా చేస్తే ఏమవుతుంది? కాదు, ఉక్త్వా అవుతుంది, ఉదిత్వా అవుతుంది. వచ్చేది అది వచ్చేది వేరు, ఉదిత్వా అవుతుంది. ఇలా ఎందుకు అవుతుంది అనేది మళ్ళీ మనం చెప్పుకుంటాం, వీటిలో చెప్పుకుంటాం.
ఎలాగో చెప్పుకుంటాం అవి అలా ఎందుకు అవుతుంది అని. అలా కాకుండా మనం ఏం చెప్పాము, మంధ అనే ధాతు ఉంది. ఈ మంధ అనేది నకారం. ఇప్పుడు మళ్ళీ చెప్తాను చూడండి, మది ఉందనుకోండి, ఇప్పుడు ఏమొస్తుంది చెప్పండి, ఇది మద్ద అవుతుంది, మధ్యలో నకారం చేరుస్తాము, మంద అవుతుంది, అవునా కదా? మంద అవుతుంది. కానీ మధ్య అనే ధాతువు లేదు అసలు, మంద అనే ధాతువు ఉంది, డైరెక్ట్ గా మంద అనే ధాతువు ఉంది. సార్ స్క్రీన్ బ్లాంక్ ఉంది సార్. అమ్మ అందరు లేదు కనబడుతుందండి. అవునా? ఎట్లా మరి? కనబడుతుంది గురుగారు. కర్తవ్యం చూడండి, ఒకటేమో మది ఒకవేళ ఉండుంటే అది మంద అయి ఉండేది, కానీ అలాంటిది లేదు. ఒకవేళ మంద అనేది ఉంది అనుకోండి, అప్పుడు ఏమవుతుంది, మందిత్వ అయి ఉండేది, అంటే నకారం లోపించేది కాదు. ఒకవేళ ఈ మది అనే ధాతు ఉండి ఉంటే, ఇఫ్ ఫర్ అంటామే, ఇఫ్ ఇట్ వర్ బి దేర్ దెన్ నకారం వచ్చి ఉండేది, ఆ నకారం లోపించేది కాదు. కానీ మనకు డైరెక్ట్గా మంద అనే ధాతు ఉంది, అంటే ఏంటిది, ఔపదేశిక వ్యవస్థలోనే నకారం ఆల్రెడీ ఉంది మధ్యలో, మనం చేర్చింది కాదు. అంటే ఇది మనం చేర్చలా, పాణిని మహర్షి చెప్పిన ధాతులో నకారం ఉంది, ఇలాంటి నకారం లోపిస్తుంది. దీని త్వా చేరిస్తే ఏమవుతుంది, మధిత్వా అవుతుంది, నకారం లోపిస్తుంది. కానీ మనకి ఏమర్థమవుతుంది, ఔపదేశిక వ్యవస్థలో నకారం ఉంటేమో లోపిస్తుంది, మనము నకారం చేరిస్తే లోపించదు. ఎనీ డౌట్? మన అంతటా మనము నకారం చేర్పిస్తే లోపించదు. ఈ విషయం చెప్పండి, ఒక డౌట్ కానీ. మనం నకారం ఎప్పుడు చేరుస్తాము, ఒక ధాతువు చివర ఇకారం అనేది అనునాసిక స్వరము కలిగి ఉంటే, ఇది అయి ఉంటే దాన్ని నకారం చేరుస్తాము. అలాంటి నకారము ప్రక్రియలో తొలగదు, అలాగే ఉంటుంది. కానీ ఔపదేశిక వ్యవస్థలోనే, అంటే ధాతు పాఠంలోనే స్టార్టింగ్లోనే మనము చేర్చకుండా ఒరిజినల్గా నకారం ఉంటే అది ప్రక్రియలో లోపిస్తుంది. ఇది మనం గుర్తుపెట్టుకోవాలి. ఈ 3 పనులు చేసిన తర్వాత చిట్ట చివరి ఏంటి అంటే, ఏమైంది, నాలుగవది చిట్ట చివరి ప్రాకృతిక కార్యం ఏంటయ్యా అంటే సనాది ప్రత్యయాలు. ఇది చాలా మందికి తెలిసే అవకాశం లేదు, తెలిసి ఉంటే సంతోషము. ఏంటంటే మన మొదటిది తెలుసు, అందరికీ తెలుసు, ఏంటి, మనం ధాతువుకు ఇత్తులు తొలగించాలి, అది అందరికీ తెలుసు. ఈ రెండవది మూడవది కొంతమందికి తెలుసు, షకారాన్ని సకారం చేయాలి, నకారాన్ని నకారం చేయాలి. అట్లాగే షకారం తర్వాత ఠకారం కానీ ఆ టా వర్గం ఉంటే దాన్ని తావర్గంగా మార్చాలి, అది ఈరోజు తెలుసుకున్నాము. ఈ చివరిది ఏంటంటే మరికొన్ని ధాతువులకు, మళ్ళీ చెప్తున్నాను, కొన్ని ప్రత్యేకించిన ధాతువు, అన్నిటికీ కాదు, ఈ 2000 ధాతువుల్లో మేబీ ఒక 10 ధాతువులకో 15 ధాతువులకు ఈ ధాతువులను సనాది ప్రత్యయాలు చేర్చకుండా ప్రయోగించకూడదు. అలా ఎందుకనేది ఎవరికీ తెలియదు, ఈరోజు కూడా కారణం తెలియదు ఎవరికి కూడాను. కానీ మనకు తెలిసింది ఏంటయ్యా అంటే, ఆ ధాతును ప్రయోగించాలంటే ఇత్తు ఎలా తొలగించాము, నకారం ఎలా మార్చాము, ఆ ధాతువుకి సన్న కానీ మరి ఆ సనాది ప్రత్యయాలు అంటారు, ఏదో ఒకటి ఖచ్చితంగా చేర్చాలి. ఆ చేర్చిన తర్వాతనే అప్పుడు ధాతువు తయారవుతుంది. మరి ఏమవుతుంది, ఈ సనాది ప్రత్యయాలు చేర్చినప్పుడు సాధారణంగా అర్థము మారదు, స్వార్థం అలాగే ఉంటుంది, అంటే ధాతు యొక్క అర్థము మారదు. మరి సన్న ఎందుకు చేర్చాలి అంటే సన్న కానీ ఆయ కానీ ఏదైనా కానీ నిత్య కానీ ఎందుకు చేర్చాలి అంటే అదంతే, వ్యాకరణం అలా తయారైంది, మన కారణాలు అయితే తెలియదు. కానీ ఆ ధాతువులను సనాది ప్రత్యయాలు చేర్చకుండా మనం తింగి వేయకూడదు, వికరణం వేయకూడదు, కృతి వేయకూడదు,
అసలు దాన్ని మనం తాగడానికి అవకాశమే లేదు. అంటే ఒక ధాతువుని తాకాలి అంటే అన్ని ధాతువులు కాదు, ఈ ప్రత్యేకమైన ధాతువులు. ఈ ధాతువుల్ని మనం తాకాలంటే ఖచ్చితంగా ఏదో ఒక సనాది ప్రత్యయం వేయాలి. ఆ ధాతువులు ఏమిటి, ఎలా వేయాలి ఇప్పుడు చదువుకుందాము. దానికి 3 సన్న వేస్తాము కొన్ని ధాతువులకు. ఈ సన్న వేటికి వేస్తాము, వేటికి వేయము చూద్దాం. మొట్టమొదటి సూత్రము గుప్పు తిజ్జు కిద్, గుప్ తిజ్ కిద్ బిహ సన్ అన్నాడు. అంటే గుప్పు గోపనే అనే ఒక ధాతువు ఉంది. కిజ్ కిజ్ అంటే గుప్పు గోపని, తిజ్జు చూడాలి ఒకసారి చూద్దాం. తిజ్ నిసానే కరెక్ట్. గొప్ప గోపనే తిజ నిసానే కొడదాం, ఇక్కడ రాసేద్దాం ఇప్పుడే. తిజ నిసానే తిజ్ నిషాని కిత నివాసే. ఈ 3 ధాతువులను గుప్తిచ్కిద్ అంటాము. ఈ 3 ధాతువులను మనం ఏం చేయాలి, సన్న చేర్చకుండా వాడకూడదు. అది నియమం అనమాట. సన్న చేర్చకుండా వాడకూడదు. అలా సన్న చేరిస్తే ఏమవుతుంది, ఈ గుప్పు ఏమవుతుంది, జుగుప్స అనే ధాతుగా మారుతుంది. తిథి ఏమవుతుంది, తితిక్ష అవుతుంది. కిత ఏమవుతుంది, చికిత్స అవుతుంది. జుగుప్స, తితిక్ష, చికిత్స అవుతుంది. ఈ 3కి ప్రత్యేకమైన అర్థాలు ఉన్నాయి. చికిత్సతే అంటే ఏంటిది, వ్యాధి నయం చేస్తున్నాడు, వ్యాధి నివారణం కరోతి. చికిత్సతే అంటే వ్యాధి నివారణం, వ్యాధి ప్రతీకారం కరోతి. వ్యాధి ప్రతీకారం కరోతి అంటే తితిక్ష అంటే దుఃఖం సహతే. ఓకే, ఇక్కడ జుగుప్సతే జుగుప్సతే అంతే నాకు తెలిసి. జుగుప్సతే గురుగారు కింద వ్యాధి ప్రతీకారం తీసేయండి గురుగారు, మామూలు తెలుగులోనే రాయండి. అది దానికి మళ్ళీ అదేదో అనుకుంటాం మేము ఇప్పుడు. జబ్బు నయం చేస్తున్నాడు, అది బెస్ట్. ఓకేనా. ఓకే ఓకే, బాధ సహించు, అది అది పైది అర్థం అవుతుందండి. ఇప్పుడే కష్టం లేదుగా. లేదు గురు. జుగుప్స తెలుగులో ఏమంటాము, జుగుప్సని జుగుప్సని తెలుగులో ఏమంటాము, అసహించుకోవడం కూడా పూర్తిగా కాదు, అలాంటి ఫీలింగ్. ఒక్క నిమిషం నేను చెప్తాను. ద్వేషం అలా వస్తుంది గురుగారు, కంపరం లాగా వస్తుంది. రోత పుట్టింది రోత కరెక్ట్ కరెక్ట్. రోత పడు, యావగింపు, యావగించు, యావగించుకోను. మన తెలుగు కూడా ఈ ఇంగ్లీష్ వచ్చిన తర్వాత మన తెలుగు మర్చిపోతున్నాం, అది బాధ. ఈ 3 ధాతువులు అయిపోయిందా. రెండో సూత్రం ఏంటిది, ఇది గుప్తికి భ్యసన్. రెండో సూత్రం ఏంటిది, మాన్ బద్దాన్ సన్భ్యో దీర్ఘచాభ్యాస అనే సూత్రం ఒకటి ఉంది. ఇది ఏం చేస్తుందంటే, ఈ మాన బద దాన్ను శాన్ను ఈ ధాతువులకు ఖచ్చితంగా సన్ చేర్చాలి అంటున్నాడు. ఈ ధాతువులు సన్ ఖచ్చితంగా చేర్చిన తర్వాతనే వాడాలి. చేరిస్తే ఎలా ఉంటుందో కొన్ని రూపాయలు చూద్దాం. ఫస్ట్ మాన్, మాన్ ప్లస్ సన్. సన్ అంటే ఇక్కడ ప్రత్యేకించిన సాధారణ సన్నర్థం కాదు. ఈ 2 సూత్రాలకి, మొదటి సూత్రానికి 2 సూత్రాలకు వీటిని ఏమంటారంటే, ఈ 2 ధాతు సంబంధించిన సూత్రాలు కాదనమాట. కాబట్టి ఈ 2 ప్రత్యేక సూత్రాలు అంటారు. కాబట్టి
మాన్ ప్లస్ అన్ను మీమాంస, మీమాంస. రెండవది మాన్ బద్, బద్ అంటే బద్ ప్లస్ సన్ బీభత్స. ఈ ధాతువులు మేమాంస బీభత్స అనేవి ధాతువులు అనమాట. బద్ తర్వాత దాన్ ప్లస్ సన్ను దీదాంస. అదే చెప్తున్నాడు దీర్ఘ, వీటికి ఏమొస్తుంది దీర్ఘం కూడా వస్తుంది చెప్పు. దీర్ఘస్య అభ్యాసస్య, అభ్యాస కార్యానికి దీర్ఘం వస్తుంది. సన్ చేర్చినప్పుడు మనం అభ్యాసం చేస్తాము. మీకు లాస్ట్ టైం చెప్పుకుంటాను అభ్యాసం ఎలా చేస్తామని, కనుక ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేయటం లేదు వాటిని. కాబట్టి శాన్ ప్లస్ సన్ ఈజ్ ఈక్వల్ టు సి శాంస. సి శాంస. అయితే ఈ మూడో సూత్రం ఒకటి ఉంది. ఏది? మూడో సూత్రము ధాతోహు కర్మణ సమాన కర్తృకాది ఇచ్చ. ఇది ముఖ్యమైన సూత్రం అనమాట. అసలు సన్ ప్రత్యయం అంటే ఇది మాత్రమే, ఇక్కడి నుంచి మాత్రమే ధాతోహ అనే అధికారం తయారవుతుంది. ఈ సన్ ప్రత్యయాల మొత్తాన్ని ధాతువు చేరుస్తాము. ఇక్కడ ఏం చెప్తున్నామంటే కర్మను కోరుకునేవాడు ఆ తర్వాత కర్త రెండు ఒకటే అయితే సన్ ప్రత్యయం చేర్చాలి. అంటే తనకు జబ్బు నయం కావాలని కోరుకునేవాడు, తనకు ఆనందం కావాలని కోరుకునేవాడు, తాను చదువుకోవాలని కోరుకునేవాడు, అంటే తనకు తాను కోరుకునేవాడు అనే అర్థంలో సన్న చేరుస్తాం అనమాట. ఈ సన్న ప్రత్యయం చేర్చకుండా అసలు మనము ఒక్క ధాతువు కూడా మనం చేర్చము. కాబట్టి ఈ సనంతాన్ని మీరు ఏ ధాతువు తీసుకోండి. ఇప్పుడు పట్ట ఉంది, ఈ పట్ట అనే ధాతువు ఇంకా దృశ్య తీసుకున్నాము. ఈ దృశ్య సన్ సన్ చూడండి ఏమవుతుందో. ఎక్కడ సన్ ఎక్కడ ఉంది? సన్ అంతే, కర్తరి దిదృక్ష వచ్చేసింది. కాబట్టి అంటే తను చూడాలని కోరుకుంటున్నాడు. దిదృక్ష అంటే ఏంటి? తాను చూడాలని కోరుకుంటున్నాడు. కాబట్టి దిదృక్ష. ఏ ధాతు చెప్పండి? ఇది దిదృక్ష ఏ ధాతు వచ్చింది మనకు? దృశ్య ధాతు, దృశ్య ధాతు, దృశ్య ధాతువు. దృశ్య దిదృక్ష అయింది. ఇంకేం చెప్తారా మీకు? కొన్ని ధాతువులు మీకు నచ్చిన ధాతు పేరు చెప్తారా? పట్, పిపటిష అనుకుంటాను. ఒక నిమిషం సంస్కృతంలో కొడదాం. పట్, పట్టు సనంతే కర్తరి పిపటిష. ఓహో, పట్టు పిపటిష. ఈ విధంగా మనము కొన్ని ధాతువులను సన్ చేరుస్తాము. అంతవరకు తెలుసుకుంటే గమ్ ధాతువుకి వేరేగా వస్తుంది కదా? ఏదమ్మా? గమ్ ధాతువుకి వేరేగా వస్తుంది కదా? చూడండి, గమ్ గమ్ గమ్ములు చూడండి, సన్ అంతే. జిగంస్య. ఈ జిగంస ఎలా అయిందో మీరు తెలుసుకోవాలంటే మీరు చేయాల్సింది ఏమి లేదండి. ఇక్కడ జిగంస టైప్ చేయండి, మొత్తం ప్రక్రియ ఇక్కడ కనిపిస్తుంది మీకు. గమ్, గమ్కి సన్ చేర్చాలి. ఈ సన్ చేర్చిన తర్వాత సన్ చేర్చాం కాబట్టి గమ్కి డబుల్ అంటే అభ్యాస కార్యం ముందు ద్విత్వం వస్తుంది. ఇక్కడ గమ్ గమ్మ తయారవుతుంది. ఈ గమ్ గమ్ములో మొదటి దాన్ని ఏమంటామండి? గుర్తుందో అభ్యాసం అంటారు. అభ్యాసంలో మొదటి హల్లు మొదటి అచ్చు ఉండి మిగిలిన హల్లులు మొత్తం లోపిస్తాయి. కానీ గా ఉంటుంది, మా లోపించింది, గగమ్య అయింది. కుహోచుహు అనే సూత్రం ప్రకారము కా వర్గము చా వర్గం అవుతుంది. కాకా గా కాబట్టి చాచా జా అయింది. ఆ తర్వాత శని అతహ, శని అతహ అన్నప్పుడు ఈ సన్ ప్రత్యయంలో అకారము ఇకారంగా మీరిపోతుంది.
కాబట్టి జా పోయి జీ అయింది, జిగంస, జిగంసతి. ఆ తర్వాత ఎలా ఎక్ చేర్చాలి? జిగంస అతోలోప జిగంసతే, ఇంతవరకే. కనుక మనము ఇలా ప్రక్రియ ఎలా ప్రతి ధాతువుకు మనం ఆ ప్రక్రియ కూడా చూసుకోవచ్చు. ఇది ఎలా వచ్చింది, శబ్దం ఎలా వచ్చింది, డౌట్ వచ్చినప్పుడు ఇలా జస్ట్ టైప్ చేసి ఆ ప్రక్రియ మొత్తం చూసుకోవచ్చు. ఇది ఒక మహోపకారం చేశారు నీలేష్ గారు. సరే, ఇది అయిపోయిన తర్వాత రెండవది ఏంటిది? మనం సన్ చెప్పుకున్నాము. మొదటిది సన్ ప్రత్యయము, రెండవది ఏంటిది? ఓకే, ఇంతవరకు ఆపేద్దాము. నిత్య ప్రత్యయము, రెండు నిత్య ప్రత్యయము. నిత్య ప్రత్యయము. 3 ఎక్క ప్రత్యయము, 3 ఎక్క ప్రత్యయం తర్వాత 4 ఆయ ప్రత్యయము, 5 ఈఎన్ ప్రత్యయము, 6 నింగి ప్రత్యయము. ఈ 6 మాత్రమే కొన్ని ధాతువులు మాత్రమే చేరుస్తాము. ఈ సన్న మాత్రం అన్నిటికి చేరుస్తాము. నిత్య మాత్రమే కొన్నిటికి చేరుస్తాము. వీటి గురించి మనం వచ్చే క్లాసులో చెప్పుకొని మిగిలిన ఏవైతే సోపానాలు ఉన్నాయో అవి మనం త్వరగా వెళ్ళిపోవచ్చు. ఇంకా ఎంత లేట్ కాకుండా వీలంత వేగంగా మనం వెళ్ళిపోదాము. అది ఇంతటితోటి మన సమయం అయిపోయింది కనుక దీనికి ఆపేద్దాము.